సో హలో ఫ్రెండ్స్, నా పేరు లీలా ప్రసాద్. మీరు చూస్తున్నారు ది టెక్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం గేమింగ్ ల్యాప్టాప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఎవరి బడ్జెట్ అయితే అరౌండ్ 45,000 రూపాయల దగ్గర నుండి ₹1,00,000 లోపు ఒక గేమింగ్ ల్యాప్టాప్ కోసం సెర్చ్ చేస్తారు కదా, ఈ వీడియోలో మనం ఒక 5 గేమింగ్ ల్యాప్టాప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే జంప్ అవుదాం. సో దాంట్లో మన ఫస్ట్ గేమింగ్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే MSI బ్రాండ్కి సంబంధించిన GF63 Thin అనే ఒక వేరియంట్ అయితే మనం ఇక్కడ చూడడం అయితే జరుగుతుంది. సో దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఇంటెల్ i5 11th జనరేషన్ ప్రాసెసర్ అనేది మనకి దీంట్లో చూడడం అయితే జరుగుతుంది. 11260H అనే ప్రాసెసర్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. దీంట్లో మనకి 6 cores అండ్ 12 threads అయితే మనకి ఈ ప్రాసెసర్లో వస్తాయి. అలాగే దీని యొక్క గ్రాఫిక్ కార్డు గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి NVIDIA GeForce GTX Max-Q 1650 GDDR6 4GB వేరియంట్ అయితే మనకి దీంట్లో గ్రాఫిక్ కార్డ్ రావడం అయితే జరుగుతుంది. అండ్ దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 16GB ర్యామ్ అయితే లభిస్తుంది GDDR5 3200 MHz ఫ్రీక్వెన్సీతోని. అలాగే 512GB NVMe PCIe Gen 3 SSD అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఓవరాల్గా ఈ స్పెసిఫికేషన్స్ అనేవి ఒక మంచి పర్ఫార్మెన్స్ని ఇవ్వడానికి అయితే ఈ ల్యాప్టాప్ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో దీని యొక్క డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 15.6 ఇంచ్ డిస్ప్లే అయితే లభిస్తుంది. 140 Hz రిఫ్రెష్ రేట్తోని, IPS ప్యానల్తోని, అలాగే Windows 11 హోమ్ అనేది మనకి లైఫ్ టైం వ్యాలిడిటీతో అయితే ఈ ల్యాప్టాప్ అనేది చూడడం అయితే జరుగుతుంది. సో దీని యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకి 44,990 రూపాయలు అయితే ప్రైస్ అయితే ఉంది. అండ్ మన సెకండ్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే Asus బ్రాండ్కి సంబంధించిన Asus TUF Gaming F15 అనే ఒక వేరియంట్ అయితే మనం గమనించవచ్చు. సో దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఇంటెల్ i5 11th జనరేషన్ ప్రాసెసర్ అయితే లభిస్తుంది. 11400H అనే ప్రాసెసర్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో దీంట్లో కూడా మనకి 6 cores అండ్ 12 threads అయితే ఉంటాయి. సో దీని యొక్క గ్రాఫిక్ కార్డు గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి NVIDIA GeForce సంబంధించిన RTX 2015 అయితే మనకి దీంట్లో యూజ్ చేయడం అయితే జరిగింది. 4GB VRAMతో అయితే మనకి గ్రాఫిక్ కార్డ్ అయితే లభిస్తుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 16GB ఆఫ్ ర్యామ్ అయితే లభిస్తుంది. GDDR4 3200 MHz ఫ్రీక్వెన్సీతో అయితే మనకి ర్యామ్ అయితే లభిస్తుంది. అలాగే 512GB NVMe PCIe Gen 3 SSD అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దీని యొక్క డిస్ప్లే డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 15.6 ఇంచ్ డిస్ప్లే అయితే ఇవ్వడం అయితే జరిగింది. 140 Hz రిఫ్రెష్ రేట్తోని, IPS ప్యానల్తోని, Windows 11 హోమ్ లైఫ్ టైం వ్యాలిడిటీతో అయితే మనకి ఈ ల్యాప్టాప్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో దీని యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకి 52,990 రూపాయలకి అయితే అమెజాన్లో లభిస్తుంది. అండ్ మన థర్డ్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే HPకి సంబంధించిన విక్టర్స్ గేమింగ్ ల్యాప్టాప్ అని చెప్పి ఒక వేరియంట్ అయితే ఉంది. సో ప్రీవియస్గా మనం చూసినవి ఇంటెల్ వేరియంట్ అయితే ఉంటే ఇది మనకి AMD వేరియంట్ అయితే వస్తుంది. సో దీని యొక్క స్పెసిఫికేషన్లో మనం ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకి AMD Ryzen 7 5800H అనే ప్రాసెసర్లు అయితే మనకి ఇది చూడడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి 8 cores అండ్ 16 threads అయితే మనకి ప్రాసెసర్లో ఉంటాయి. సో ఈ ప్రాసెసర్ మనం ఈ ల్యాప్టాప్ యొక్క గ్రాఫిక్ కార్డు గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి NVIDIAకి సంబంధించిన GeForce RTX 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే మనకి దీంట్లో యూజ్ చేయడం అయితే జరిగింది. 4GB VRAMతో అయితే మనకి గ్రాఫిక్ కార్డ్ అయితే లభిస్తుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 16GB ఆఫ్ GDDR4 ర్యామ్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే 512GB NVMe PCIe Gen 4 SSD అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ డిస్ప్లే డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 15.6 ఇంచ్ డిస్ప్లే అయితే లభిస్తుంది. 140 Hz రిఫ్రెష్ రేట్తోని, IPS ప్యానల్తో అయితే మనకి ల్యాప్టాప్ చూడడం అయితే జరుగుతుంది. సో దీని యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 69,990 రూపాయలకి అయితే ఈ ల్యాప్టాప్ అయితే మనం గమనించవచ్చు. అండ్ మన ఫోర్త్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే Acer బ్రాండ్కి సంబంధించిన Acer Nitro V గేమింగ్ ల్యాప్టాప్ అని చెప్పి ఒక వేరియంట్ అయితే ఉంది. సో దీని యొక్క డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఇంటెల్ i5 13th జనరేషన్ ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. 13420H అనే ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ అయితే చేశారు. సో దీనిలో మనకి 8 cores అండ్ 12 threads అయితే ఉంటాయి. దాంట్లో మనకి 4 P cores అలాగే 4 E cores అయితే మనకి దీంట్లో చూడడం అయితే జరుగుతుంది. గ్రాఫిక్ కార్డు గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి NVIDIA GeForce RTX 4050 అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. GDDR6తోని 6GB VRAMతో అయితే మనకి గ్రాఫిక్ కార్డ్ చూడడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి 16GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. GDDR5 3200 MHz ర్యామ్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే 512GB NVMe PCIe Gen 4 SSD అయితే మనకి దీంట్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో దీని యొక్క డిస్ప్లే డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 15.6 ఇంచ్ డిస్ప్లే అయితే లభిస్తుంది. 140 Hz రిఫ్రెష్ రేట్తోని, IPS ప్యానల్తోని, Windows 11 హోమ్తో అయితే మనకి ల్యాప్టాప్ అయితే చూడడం అయితే జరుగుతుంది. సో దీని యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే
ఇది మనకి 77,000 రూపాయలకి అయితే ఇది మనకి లభించడం అయితే జరుగుతుంది. అండ్ మన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే డెల్కి సంబంధించిన G155530 గేమింగ్ ల్యాప్టాప్ అని చెప్పి ఒక వేరియంట్ అయితే ఉంది. సో దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఇంటెల్ i7 13th జనరేషన్ ప్రాసెసర్ అయితే లభిస్తుంది. ఇది మనకి 13650HX అనే ప్రాసెసర్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. దీంట్లో మనకి 14 కోర్స్ అంటే 20 థ్రెడ్స్ అయితే ఉంటాయి. దాంట్లో మనకి 6 P కోర్సు 8 E కోర్స్ అయితే లభిస్తాయి. సో ఈ ల్యాప్టాప్ యొక్క గ్రాఫిక్ కార్డు గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి NVIDIAకి సంబంధించిన GeForce RTX 3015 అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. GDDR6 అని అలాగే 6GB VRAM అయితే మనకి ల్యాప్టాప్ అయితే లభిస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 16GB ఆఫ్ ర్యామ్ అయితే లభిస్తుంది. GDDR5 4800 MHz ర్యామ్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. అలాగే 1TB NVMe M.2 PCIe SSDని అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ డిస్ప్లే డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే 15.6 ఇంచ్ డిస్ప్లే అయితే లభిస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్తోని IPS ప్యానల్తోని Windows 11 హోమ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతోనైతే మనకి ల్యాప్టాప్ చూడడం అయితే జరుగుతుంది. సో ఈ ల్యాప్టాప్ యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 99,990 రూపాయలకి అయితే మనకి ల్యాప్టాప్ అయితే వస్తుందన్నమాట. సో వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నేను మీకు మరో వీడియోతో మేము ముందుంటే అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.